హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను మీకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎలా చేసుకోవాలి, ఫ్రేమ్ ఫిట్టింగ్ అనేది ఎలా చేసుకోవాలో చెప్తాను. చూడండి, నేను ఇది ఆల్రెడీ వేసిన దాన్ని వీడియో చేద్దాం అనుకున్నాను. మార్కింగ్ అప్పుడు వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ నాకు కుదరలేదు వీడియో చేయడం. అందుకని ఇప్పుడు ఆల్రెడీ వేసేసాను కాబట్టి ఇంకొక క్లాత్ మీద మీకు ఎలా వేయాలి, నేను ఎలా వేస్తాను అనేది నేను మీకు చూపిస్తాను. ఫ్రేమ్ అనేది స్ట్రైట్గా పెట్టుకొని క్రాస్గా ఎలా వేయాలనేది, లేదా ఫ్రేమ్ అనేది స్ట్రైట్గా పెట్టి క్లాత్ కూడా స్ట్రైట్గా వేసి ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత మనం మిషన్లో డిజైన్ అనేది ఎలా మార్చుకోవాలనేది కూడా నేను మీకు చెప్తాను. ఇలా 2 పద్ధతుల్లో మీరు ఫ్రంట్ అనేది వేసుకోవచ్చు. అయితే మనం ఫ్రంట్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి, లేకపోతే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదనమాట. అందుట్లో క్లాత్ కూడా మనం ఎక్కడ అంటే అక్కడ వేసేసాం అనుకోండి, మనకి క్లాత్ కూడా అడ్జస్ట్ కాదు, అతుకులు అనేది పడుతుంది. అలా అతుకులు పడకుండా ఉండాలి అని అంటే నేను ఒక చిన్న టిప్ అనేది చెప్తా, దాన్ని మీరు పాటించండి. టైలరింగ్ రానవసరం లేదు, టైలరింగ్ రాకుండానే మీరు మార్కింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అయితే బ్యాక్ హ్యాండ్స్ మార్కింగ్ అనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు తెలియకపోతే మీరు నా ఓల్డ్ వీడియోస్ అనేవి చూడండి, దాంట్లో మీకు ఫుల్ మార్కింగ్ వీడియో కూడా ఉంటుంది, అది చూడండి, మీకు అర్థమైపోద్ది. ఇలా రఫ్గా మీరు బ్యాక్ హ్యాండ్స్ వేసుకున్న తర్వాత ఒక పేపర్ కటింగ్ అనేది చేసుకోండి ఫ్రంట్కి క్రాస్గా. ఒకవేళ మీకు కటింగ్ అనేది చేత కాకపోతే మీ దగ్గర ఉన్న టైలర్స్తో క్రాస్ కటింగ్ అనేది నార్మల్ సైజుతో చేపించుకోండి. ఒక పేపర్ కటింగ్ మిడిల్ అనేది దాటి వెళ్ళకూడదు. మీరు హోల్డ్ చేస్తారు కదా క్లాత్ని, చేసినప్పుడు మిడిల్ పార్ట్ దాటి వెళ్ళకూడదు. ఎందుకంటున్నానంటే అవతల ఇంకొక ఫ్రంట్ పార్ట్ అనేది రావాలి. ఇలా బ్యాక్ హ్యాండ్స్కి క్లాత్ వదిలిపెట్టాక మనం ఇలా ఉన్న క్లాత్ మీద మనం ఫ్రంట్ కరెక్ట్గా వేయాలి అని అంటే ఈ పేపర్ని పెట్టి మీకు ఎంత క్రాస్ కావాలో అంత క్రాస్ పెట్టుకొని కరెక్ట్గా మీరు మార్కింగ్ నెక్ వైపు మార్కింగ్ అనేది చేయండి. కొంచెం మన వైపు క్లాత్ అనేది వదిలేసి నెక్స్ట్ మార్కింగ్ అనేది చేసుకున్నారనుకోండి, ఆ మార్కింగ్ ప్రకారం మనం ఫ్రంట్ పార్ట్ అనేది వేయవచ్చు. అప్పుడు మనకి క్లాత్ అనేది వేస్ట్ కాదు, ప్లస్ అతుకులు కూడా పడవు. అతుకులు పడకుండా ఉంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. అదండి. ఇప్పుడు చూడండి, నేను ఫ్రేమ్ అనేది ఎలా బిగించుకుంటానో చూడండి. ఇలా మనకి క్లాత్ అనేది స్ట్రైట్గా వేసి మనం ఫ్రేమ్ అనేది బిగించామనుకోండి, మనం డిజైన్ని అంటే మిషన్లో ఉన్న డిజైన్ని కొంచెం క్రాస్గా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు స్ట్రైట్గా వేయకుండా క్లాత్ని క్రాస్గా వేశారనుకోండి, మనం ఉన్న డిజైన్ని ఎలా ఉందో అలా కొంచెం అటు ఇటుగా, అంటే కొంచెం లెఫ్ట్ అండ్ రైట్ మనం బిగించిన దాన్ని బట్టి, ఫ్రేమ్ అనేది బిగించిన దాన్ని బట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేస్తే సరిపోతుంది. ఎందుకంటే మన డిజైన్ క్రాస్ చేసామను, ఎంత క్రాస్ చేయాలో అర్థం కాక ఎక్కువ తక్కువ చేసామనుకోండి, మళ్ళీ క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఇలా చూడండి, ఫ్రేమ్ మీద కరెక్ట్గా క్రాస్గా వేయాలన్నమాట. మీరు క్లాత్గా వేసి ఇప్పుడు మనం ఫ్రేమ్ అనేది సెట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా వేయటం వల్ల ఏంటంటే కొంచెం అతుకు అనేది పడుతుంది పైన, కానీ అవసరం లేదు. మీరు ఫ్రేమ్ని కరెక్ట్ నీట్గా సరిచేసుకొని ఫ్రేమ్ ఫిట్టింగ్ చేస్తే సరిపోతుంది. మనం ఫ్రంట్ ఒక్కటే కాబట్టి వేసేది, అంత క్లాత్ని మళ్ళీ దానికి స్టిచ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఒకవేళ మీకు కొత్త అయితే జరిగిద్దేమో, క్లాత్ ముడిచిపోద్ది అనుకుంటే కొంచెం ఆ క్రాస్గా ఒక క్లాత్ అనేది వేస్ట్ క్లాత్ని స్టిచ్చింగ్ అనేది చేసుకోండి, లేకపోతే అవసరం ఉండదు. నేనైతే చెయ్యను. ఇలా ఫ్రేమ్ అనేది నీట్గా సదురుకొని ఫ్రేమ్ అనేది బిగించుకొని మనం క్లిప్పులు అనేది పెట్టేద్దాం. తర్వాత చూడండి, ఇది నేను ఇలా క్రాస్ వేసిన తర్వాత ఇలా ఉన్నట్టు నేను వర్క్ అనేది వేసేస్తాను. లేదు మీరు ఫ్రేమ్ మీద క్లాత్ స్ట్రైట్గా వేయాలనుకుంటే దానికి ఇలా కొంచెం అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. ఇలా క్రాస్ అనేది పాయింట్స్ వైజ్గా తగ్గించుకోవటం పెంచుకోవటం చేయాల్సి వస్తుంది. అదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.